అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 31వ శ్లోకము. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ యుద్ధశ్రేయో నన్యత్ క్షత్రియస్య న విద్యతే. 31. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ యుద్ధశ్రేయో నన్యత్ క్షత్రియస్య న విద్యతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఇలా చెప్తున్నారు. అర్జున, నీ స్వధర్మమైన క్షాత్రధర్మమును నిర్వహించటానికి నీవు భయపడనక్కర్లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధమును మించినట్టు శ్రేయస్కరమైన ధర్మం మరొకటి లేదు. ఓ అర్జున, నీవు క్షత్రియుడు, యుద్ధం చేయడం నీ ధర్మము. నీ ధర్మాన్ని నీవు నిర్వహించటానికి నీవు భయపడతావెందుకు? అసలు క్షత్రియుడికి భయం అంటే ఏమిటో తెలియదు. ఈ భయం నీకు ఎక్కడి నుంచి దాపరించింది? క్షత్రియుడికి యుద్ధము చేయడమే పరమధర్మము. యుద్ధం చేయడం తప్ప మరే పని క్షత్రియుడికి శ్రేయస్సునివ్వదు. ఇందాక ఏదో భిక్షాటన చేస్తాను అని అన్నావు. అది నీ ధర్మము కాదు, అది బ్రాహ్మణ ధర్మము. నీ వలననే వర్ణసంకరం జరిగేటట్టు ఉంది. కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు. విల్లు పట్టు, యుద్ధము చెయ్యి అర్జునా. కృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు తాత్విక దృష్టితో చెప్పారు. ఇప్పుడు ధర్మము అనే కోణంలో నుండి చెప్తున్నారు. మరలా మొదలుపెట్టారు. ఎందుకంటే వేదాంతము అందరికీ అర్థం కాదు. ముందు ప్రిపరేషన్ కావాలి. లేకపోతే వేదాంతాన్ని అపార్థం చేసుకుంటారు. ఎవరు నాకు అర్థం కాలేదు అని అనడు. అయితే అర్థం చేసుకుంటాడు, లేకపోతే అపార్థం చేసుకుంటాడు. అందుకని ధర్మం గురించి కూడా భగవానుల వారు చెప్తున్నారు. స్వధర్మము అనే కోణం నుంచి చూచినా నీవు యుద్ధం చేయక తప్పదు అర్జునా అని అర్జునునికి విశదీకరించారు కృష్ణ పరమాత్మ. ధర్మము 2 రకాలు. ఒకటి సామాన్య ధర్మము, 2 విశేష ధర్మము. సామాన్య ధర్మము మానవులకు అందరికీ ఒకటే, యూనివర్సల్ అన్నమాట. ఆడ మగ కుల మత జాతి ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ వర్తించేది సామాన్య ధర్మము. మనిషిగా పుట్టి సమాజంలో జీవిస్తున్న ప్రతివాడు సామాన్య ధర్మాన్ని పాటించాలి. ఈ సామాన్య ధర్మములను 10 రకాలుగా విభజించారు. వాటిని యమ నియమములు అని అంటారు. ఇవి ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ప్రతి జీవి అనుసరించాలి. ఇవి కేవలం భారతీయులకు హిందువులకు మాత్రమే అనుసరించవలసినవి కాదు, అందరూ ఆచరించవలసిన ధర్మములు. 2వది విశేష ధర్మము. అంటే వాడి వర్ణమును బట్టి, చేసే పనిని బట్టి, ఉండే ప్రదేశాన్ని బట్టి, వాడి అర్హతను బట్టి, స్థితిని బట్టి, గుణమును బట్టి ఆచరించేది. అది ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మణులు వేదములు శాస్త్రములు చదవాలి, అధ్యయనం చేయాలి, ఇతరుల చేత చదివించాలి, తాము చదివింది ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది బ్రాహ్మణుల ధర్మము. అంతేకాని యుద్ధం చేయడము, వ్యవసాయం చేయడము, వ్యాపారం చేయడము, ఉద్యోగం చేయడము బ్రాహ్మణ ధర్మం కాదు. అలాగే క్షత్రియులు రాజ్యపాలన చేయాలి, ప్రజలను కాపాడాలి, అవసరమైతే ధర్మయుద్ధం చేయాలి. అంతేకాని బ్రాహ్మణ ధర్మం పాటించకూడదు. ఇదే విశేష ధర్మము. 1 యమము, 2 నియమము అనేవి 10 ధర్మాలు. ఇవి సామాన్య ధర్మాలు, అందరూ పాటించవలసినవి. 1 అహింస, మొదటిది. ఇతరులు నాకు ఏమి చేస్తే నా శరీరానికి మనసుకు బాధ కలుగుతుందో అది నేను ఇతరుల పట్ల చేయకూడదు. 2 సత్యము, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడము, పరమాత్మ ఒక్కడే సత్యము అని తెలుసుకోవడము. 3 అస్థేయము, ఒకరి వస్తువు తీసుకోకూడదు, తనకు ఉన్నదానితో తృప్తి పడడము. 4 బ్రహ్మచర్యము,
నిరంతరము పవిత్రమైన జీవితం గడపాలి. త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవాలి. 5 అపరిగ్రహము, ఎంత అవసరమో అంతే తీసుకోవడము. 6 శౌచము, శారీరక మానసిక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించటము. శరీరం మాదిరే మనసును కూడా ఎల్లప్పుడూ నిర్మలముగా శుభ్రముగా ఉంచుకోవడము. 7 సంతోషము, ఉన్నదానితో తృప్తిపడము. అసూయ ద్వేషము ఉండకూడదు. 8 తపస్సు, స్వీయ క్రమశిక్షణ, ప్రతి పనిని శ్రద్ధగా ఏకాగ్రతతో నిష్కామ బుద్ధితో కర్తృత్వ భావన లేకుండా చేయడం. 9 స్వాధ్యాయము, శాస్త్రములు చదువుతూ ఉండాలి, ఏదో ఒకటి చదవాలి. 10 ఈశ్వర ప్రణిధానము, చేసే ప్రతి పనిని భగవంతుడికి సమర్పించుకోవాలి. తనని తాను పరమాత్మకు అర్పించుకోవాలి. పరమాత్మకు శరణాగతుడు కావాలి. 2వ దాంట్లో విశేష ధర్మముల్లో ఎవరి ధర్మం వారు చేయాలి. ప్రతి వాడికి ఒక ధర్మం ఉంటుంది. అందరూ అన్ని పనులు చేస్తే ఏ పని కాదు. ఆనాటి కాలంలో వర్ణ వ్యవస్థ ఉండేది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికే స్వధర్మము, వర్ణధర్మము అని పేరు. నీకు కేటాయించిన ధర్మం నువ్వు చేయాలి. అర్జున, నీది క్షత్రియ ధర్మము. అధర్మము నుంచి ప్రజలను రక్షించేవాడు క్షత్రియుడు. క్షత్రియుడు అహింస అంటే కుదరదు అర్జున. సత్యమైన ప్రమాద పరిస్థితులలో చెప్పకూడదు. హింసతో కూడినదైనా ధర్మము యుద్ధం చేయకపోవడము తప్పు. నీవు క్షత్రియుడు కాబట్టి, నీ స్వధర్మం యుద్ధం కాబట్టి నీవు యుద్ధం చేయక తప్పదు అర్జున. అది హింస అనరు, హింస కాదు. దీని వలన నీకు పాపం అనేది రాదు. ఇది ధర్మయుద్ధం కాబట్టి ఇది నీకు శ్రేయస్కరమైన కార్యము అని కృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్తున్నారు. నెక్స్ట్ 32వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. మీకు భగవద్గీత నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే శ్లోకాలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. కామెంట్ కూడా ఇవ్వవలసింది. థ్యాంక్ యూ అండి.